నియంత్రణ గంజాయి అక్రమ రవాణా వినియోగ నియంత్రణలో ముందస్తు చర్యల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో బెల్లంపల్లి గ్రామీణ ఇన్స్పెక్టర్ అఫ్జలుద్దీన్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్లగురిజాల ఎస్ఐ నరేష్ కుమార్లు నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్తో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలను, అనుమానాస్పద వస్తువులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పార్సిల్ ఆఫీస్ రాకపోకల ద్వారాలు, పరిసర ప్రాంతాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రైల్వే స్టేషన్లో ఆగిన రైళ్లను, స్టేషన్ పరిసరాలలో ఉన్న హోటళ్లను తనిఖీలు చేసి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలనకై ప్రత్యేక నిఘా ఉంటుందని, అక్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. గంజాయి మాదక ద్రవ్యాల వాడకం మూలంగా వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక పనులు చేసే అవకాశం ఉంటుందని, కొంతమంది చెడు వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా మత్తు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించుటకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడి అమాయక యువతను చెడు మార్గాల వైపు మళ్లించి మత్తు పదార్థాలకు బానిసలుగా తయారు చేస్తున్నారని, అటువంటి వారిని వదిలే ప్రసక్తి లేదని చట్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు మన రామగుండం కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఐపీఎస్ డీసీపీ రైల్వే స్టేషన్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిర్బంధించి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ గారి ఆధ్వర్యంలో మరియు స్పెషల్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా నార్కోటిక్ డ్రాగ్ను తీసుకొచ్చి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ట్రైన్లను విస్తృతంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాగులు కూడా చెక్ చేయడం జరుగుతుంది.